ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాలు సమానంగా అభివృద్ధి చేసే విధంగా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం కానీ, రాబోయే రోజుల్లో ధర్మపురి లక్ష్మీనరసింహ దేవాలయం కానీ, కోట్లింగాల టూరిజం ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చే విధంగా ఒక ప్రణాళికతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తానే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఇక్కడ కూడా తారతమ్యం కూడా ఆ రోజు 10 సంవత్సరాలు ఆ రోజు అధికారం ఉన్న వాళ్ళు ఓన్లీ యాదాద్రి అని ఆ స్వామివారి దగ్గరనే ఉన్నారు. మిగతా దేవాలయాలు ఎక్కడ కూడా వాళ్ళు శ్రద్ధ చూపెట్టలే. ఇప్పుడు ఈ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మాత్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా మన ధర్మపురి లక్ష్మీనరసింహ దేవాలయం, కోట్లింగాలు కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనేక దేవాలయాలు అభివృద్ధి విషయంలో సమానంగా నిధులు ఇచ్చే విధంగా, ముఖ్యంగా ధర్మపురి గోదావరి పరివారక ప్రాంతం, పవిత్రమైన గోదావరి ఉంది. ఇక్కడ కోట్లింగాల కోటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ ఈ గోదావరి పరివారక ప్రాంతానికి సంబంధించి బాసర నుంచి మొదలవుతుంది. ఈ బాసర నుంచి మొదలైతే ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, మన పవిత్రమైన స్వామివారు, ఇక్కడ కోట్లింగేశ్వర స్వామివారు, ఇదే విధంగా ఈ గోదావరి పరిగణ చూస్తే కాళేశ్వరం దాకా పోతుంది. ఈ గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు కూడా ఒక ప్రణాళికబద్ధంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చే విధంగా ఆలోచన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ముందుకున్న విషయం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత మంత్రిగా నా సాధ్యమైన శక్తి మేరకు ఈ ప్రాంతాన్ని నిధులు తీసుకొస్తానన్న విషయాన్ని మీ ద్వారా ఈ మొత్తం యావత్ ప్రజలకు తెలియజేసుకుంటున్నా. స్వామివారికి వచ్చే భక్తులందరికీ కూడా ఎవరు కూడా అసౌకర్యం జరగకుండా నూతనంగా ఏర్పడ్డ మా కమిటీ చైర్మన్ సభ్యులం అంటే ప్రజలకు సేవ చేయాలి. ఏదో మనం చైర్మన్, టెంపుల్ చైర్మన్, డైరెక్టర్ అనుకోకుండా ప్రజలు సేవ చేసే విధంగా కమిటీ ఉండాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను.